ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు, వారికి సమాధానము సమాధానము అని తెలియజేస్తున్నాడు. ఎందుకని అంటే మనము సమాధానం లేకుండా జీవిస్తామని మన దేవునికి బాగా తెలుసు. మన తలంపులు ఏంటో ఆయనకి తెలుసు, మన అక్కర్లు కూడా ఆయనకి తెలుసు. మన అక్కర్లు మనము విజ్ఞాపన చేయకముందే మన మనవులన్నీ ఆయన ముందుగానే ఎరిగిన దేవుడు. కనుక మనము కోరుకున్న వాటిని పొందుకోలేనప్పుడు, మనము చేసిన పని సఫలం కానప్పుడు, మనము బలహీనతతో బాధపడుతూ ఉండినప్పుడు మనకి సమాధానం ఉండదు. మనం చేసే పని సఫలం కానప్పుడు సమాధానం ఉండదు. అలాగే మనం తలంచిన తలంపు అది నెరవేరకపోయినా మనకి సమాధానము ఉండదు. కనుకనే దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ఈవేళ యెషయా గ్రంథము 57:19 సమాధానము సమాధానము అని వారికి చెప్పి వారిని స్వస్థపరిచేదను అని కూడా తెలియజేస్తున్నారు. మనకి ఏ విషయాల్లో సమాధానం లేదో ఆ విషయాల్లో దేవుని పాదాల యొద్ద పడి మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మన కుటుంబ జీవితాల్లో అనేక మార్లు విసుగుదల వస్తుంది. పిల్లల విషయంలో కానీ, పెద్దవారి విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ప్రయాణాల విషయాల్లో కానీ ఎప్పుడు హడావిడిగా ఉంటూనే సమాధానం లేని స్థితి కలిగి ఉంటాము. ఈ హడావిడి జీవితంలో బలహీనతలకు కూడా గురి అవుతూ ఉంటాము. ఇంత బిజీ లైఫ్ కనుక మనకి అనేక మార్లు బలహీనతలు వస్తాయి, సమాధానం లేని స్థితి ఉంటుంది, ఇరుకులు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మన దేవుడు సమాధానము అని తెలియపరిచి వారిని స్వస్థపరిచేదను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించేదను అంటున్నారు. ఎందుకంటే దేవుడు మనకు చేసిన మేళ్లను మర్చిపోతూ ఈ లోకంలో ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా మనము ఈ బిజీ లైఫ్ జీవించినప్పుడు మనకి ఇంకా పొందుకోవలసిన ఆయన నిలుపుదల చేస్తాడు, ఆశీర్వాదాలు. ఎందుకని అంటే మనము కృతజ్ఞత లేని వారముగా ఉంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి, కృతజ్ఞతలు ఆయనకు చెల్లించకపోతే వాటిని మనకి జ్ఞాపకం చేయటానికి కూడా మనము పొందుకోవలసిన ఆశీర్వాదాలు నిలుపుదల చేస్తాడు. అందుకనే వారికి కృతజ్ఞతా బుద్ధి పుట్టించేదను అంటున్నాడు. వారికి సమాధానం అని తెలియజేస్తాను అంటున్నాడు. వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు. కనుక మన దేవుని వద్దనే మనకి సమాధానం దొరుకుతుంది. మన దేవుని వద్దనే మనకి అక్కర్లు తీర్చిబడతాయి. మన దేవుని వద్దనే మనకి స్వస్థతలు కలుగుతాయి. మన దేవుని వద్దనే మనం ఏ చిక్కుల్లో ఉన్నామో ఆ చిక్కులన్నిటికీ విడుదల కలుగుతుంది. కనుక ఆయనను ఆశ్రయించినప్పుడు వీటన్నిటినీ పొందుకుంటారు. ఆయనను వేడుకున్నప్పుడు వీటన్నిటినీ పొందుకుంటారు. సదాకాలము ఆయన సేవిస్తూ ఉండినప్పుడు ఆ చిక్కులేని ఏమి రావు, వచ్చినా వాటన్నిటిని దేవుడే తొలగిస్తాడు. ఆయనను వేడుకుంటూ మనం జీవించినప్పుడు సమాధానం లేని స్థితి వచ్చినా ఆయన మనకు సమాధానం పంపిస్తూ ఉంటాడు. మన హృదయాలను నింపుతూ ఉంటాడు సమాధానం. బలహీనత వచ్చినా స్వస్థపరుస్తూ ఉంటాడు. కనుక ఆయనను సేవిద్దాము, ఆయనను ఆరాధిద్దాము, ఆయనను నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఆయనకి మన కృతజ్ఞత అర్పణలు అర్పిద్దాము. నిర్గమకాండము 23:33 వారు మీ చేత పాపము చేయించుకున్నట్లు వారు మీ దేశంలో ఉండకూడదు అని తెలియజేశాడు దేవుడు. ఇజ్రాయేలీలకు తెలియజేసిన ఆజ్ఞ ఇది. వారు మీ దేశంలో ఉన్నప్పుడు, మీతో కూడా ఉండినప్పుడు మీ చేత వారు పాపం చేస్తూ ఉంటారు అని తెలియజేస్తున్నాడు. ఎవరు అంటే దేవునికి విరోధముగా జీవిస్తున్న వారు, దేవునిని ఎరుగకుండా, దేవుని జనమ కాకుండా జీవిస్తున్న వారు వీరితో కలిసి జీవిస్తే ఏమవుతుంది? వారి అలవాట్లు వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ విగ్రహారాధన వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చేసిన క్రియలు వీళ్ళు చేస్తారు. అప్పుడు దేవునికి కోపం తెప్పిస్తారు. అందుకని ముందుగానే తెలియచేశాడు, వారు చేసినవి మీరు చేయకుండా ఉండులాగన వారిని మీ దేశంలో ఉండనీయకూడదు అని తెలియజేస్తుంది. ఆ ఉండనిచ్చినప్పుడు వారికి ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో సమాధానం లేని స్థితి వచ్చింది, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శాపాలు పొందుకున్నారు దేవుని యొద్ద నుండి. కనుకనే మనము దేవునికి ఆయాసకరమైన స్థితి మనలో ఏమున్నదో దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు నిత్యము మనకి సమాధానం ఇస్తాడు, నిత్యము మనకి సంతోషం ఇస్తాడు. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండినప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడు, ఆనందంతో నింపుతాడు. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. వారి స్థితి ఏమై ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభువా, మీ సమాధానం వారికి దయచేయండి ప్రభువా. మీ సంతోషంతో వారిని నింపండి ప్రభువా. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవా, వారిని స్వస్థపరచండి ప్రభువా. మీ యొక్క కృపాక్షేమములతో వారిని నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.